బండి సంజయ్ అనేటోడు నిజంగా ఒక కేంద్ర హోంశాఖ మంత్రి అయి ఉంటే ఆయన పొద్దున్నేసే జై శ్రీరామ్ అని మోడీ గారు కానీ అట్లాగే ఈ బండి సంజయ్ దేవుళ్ళను కొలుస్తారు. చేసేటివేమో లంగ పనులు, దూరేటివేమో గుడి గోపురాలు. గిట్లున్నది గిల కథ. మరి తప్పు చేయలేదు నా కొడుకు, నేను చట్టం ముంగట నిలబెడతా, తప్పు చేస్తే అని మాట్లాడింది కదా బండి సంజయ్. మరి దేనికి పారిపోయిండు? బండి సాయి భగీరథ్ అనేటోడు ఒక దొంగ. ఆయన ఖచ్చితంగా లంగ పని చేసిండు కాబట్టే వాడు పారిపోయిండు. వీళ్ళని బొంద పెట్టాలి, వీళ్ళని, ఈ బీజేపీ వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని. ఈ కాంగ్రెస్ ఈ గుంపు మేస్త్రి కనుకైతే ఇంత సిగ్గు శరమే ఉండదు. ఓ ప్రజల సమస్య తెలియదు. ఒకవేళ అదే ఆయన బిడ్డకైతే ఇట్లాంటి సమస్యనే జరిగితే ఆయన ముందుకు రాలేడా? ఎట్లా పడితే అట్లా బీఆర్ఎస్ పొద్దున లేసే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని సావులు కోరుతాడు. ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొచ్చిన ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఆయన సావులు కోరుతారు. మరి ఇదేంది? మరి వీళ్ళు చేసేటివే మంచి పనులా? అంటే ఈ తెలంగాణ, ఈ స్టేట్ అండ్ కేంద్రం వీళ్ళిద్దరూ బడాబాయ్ చోటాబాయ్ అనుకుంటా వీళ్ళిద్దరూ దోస్తానుగా ఉండి ఇదంతా చేస్తున్నారు. ఇలా కంటికి అనిపిస్తలేదా? ఒక అమ్మాయికి న్యాయం చేయడానికి ఒకరు కూడా ముందరికి అయితే లేరు. దేనికి? అన్నీ ఏమో పొద్దున లేస్తే శ్రీరామ శ్రీరామ అంటారు. దయచేసి చెప్తున్నా, దేవుని పేర్లు మీరు తలుచుకోకండి. ఎందుకంటే దేవుళ్ళు కూడా అవమాన పడే పనులు చేస్తున్నారు మీరు.